అండి అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడమే జరిగిందనమాట. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెంట్గా పులివెందులో జరిగిన పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే పులివెందుల్లో చాలా ప్లేస్లలో రిగ్గింగ్లు జరిగినాయి. అలాగే చాలామంది పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఫేక్ ఓట్లు వేయడమే జరిగింది. అయితే వీటన్నిటి పరిస్థితుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడమే జరిగిందనమాట. అయితే ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్ర స్థాయిలో వివాదం అవుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎన్నికలు అన్నట్లుగా మాట్లాడటం జరిగిందనమాట. అయితే ఈ మాటల మీద టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో కానీ పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చావు కోరుకుంటుండో చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎన్నికలు అన్నట్లుగా చాలా పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మైండ్లో ఉన్న మాటలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ దాదాపు 76 అంటే 75+ అనమాట. ఇంకొక 5 సంవత్సరాలు అంటే 2029 ఎన్నికలకి ఆయనకి 80 సంవత్సరాలు వస్తాయి అనమాట. అయితే ఆయనకి 80 సంవత్సరాలు వస్తాయి కాబట్టి అప్పుడు ఎన్నికలకి రిటైర్డ్ అవుతారు. కాబట్టి ఈ లాస్ట్ స్టేజ్లో అంటే ఎవరైనా 80 సంవత్సరాలు అంటే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ అనమాట. ఈ లాస్ట్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కుళ్ళు కుతంత్రమైన రాజకీయాలు చేయకుండా కృష్ణారామ అనుకుంటూ ఉంటే నరకానికి పోకుండా స్వర్గానికన్నా వెళ్తాడు. దీనివల్ల ఏంటి అంటే ఆయన కొంచెం మనశ్శాంతన కలుగుతుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే జరిగిందనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవే ఆఖరి ఎన్నికలు. అయితే దీన్ని అయితే టీడీపీ వాళ్ళు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చావు కోరుకుంటుండు అన్నట్లుగా వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వయసు రీత్యా ఆఖరి ఎన్నికలు అన్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలని చెప్పేసి ఎక్కడా కోరుకోలేదు అని చెప్పేసి ఇక్కడైతే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.